సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో లైంగిక దాడి కేసులో నిందితులను రిమాండ్ లైంగిక దాడి కేసులో నిందితులను హుజూర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో సీఐ చరమందరాజు కేసు వివరాలు వెల్లడించారు. మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన స్వామి రోజా అనే మహిళ భర్త చనిపోవడంతో పిల్లలతో కలిసి హుజూర్ నగర్ లో జీవనం సాగిస్తుంది. 7 నెలల క్రితం ఆమెకు హుజూర్ నగర్ లోని తిలక్ నగర్ కు చెందిన నూకతోటి ప్రమోద్ కుమార్, లచ్చి మల్లా హరీష్ పరిచయం కాగా ప్రమోద్ శారీరక సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో రోజాకు మేళ్ల చెరువుకు చెందిన యువతి పరిచయం అయింది. సదరు యువతిని ప్రమోద్ కుమార్ హరీసుకి పరిచయం చేసింది. అప్పుడప్పుడు అందరూ కలిసి మాట్లాడుకునేవారు. కాగా సదరు యువతిపై కన్నేసిన ప్రమోద్ కుమార్ ఈ నెల 7న మాట్లాడాలని చెప్పి ఆమెను లాడ్జికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడుతూ వీడియో ఫోటోలు తీసుకున్నాడని తెలిపారు. ఇలా పంతొమ్మిదవ తారీఖు ఒక మహిళ తన పైన మానభంగం జరిగి తర్వాత తనకు ఫోన్ చేసి పిలిపించి తను కిడ్నాప్ చేసి నిర్బంధించి అవుటెడ్ ఆఫ్ మాడెస్టీ మహిళ పైన మళ్ళా దౌర్జన్యం చేసి ఆమెను కర్రలతో కొట్టి నన్ను హింసించినారనే ఫిర్యాదు మేరకు మనము హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు నందు 3 నిందితులు ఉన్నారు. ఆ విధంగానే ఆ అమ్మాయికి 7 తారీఖు రోజు అమ్మాయిని ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి హుజూర్ నగర్లోని ఎస్వి లాడ్జ్లో రూమ్ తీసుకొని అమ్మాయిని తన స్నేహితులైనటువంటి రోజా అక్కడికి రమ్మన్నదని పిలిపించి అమ్మాయికి ఆల్కహాల్ తాగిపించి అమ్మాయిని మత్తులో ఉండగా శారీరకంగా లోపరుచుకొని తర్వాత ఆ సమయంలో వాళ్ళు లోపరుచుకున్న సమయంలో ఫోటోలు వీడియోలు తీసి తర్వాత పెట్టుకొని మళ్ళీ ఎవరికైనా చెప్తే నేను చంపుతానని బెదిరించినాడు. తర్వాత మళ్ళీ 18 తారీఖు రోజు అమ్మాయిని రోజా అమ్మాయి ద్వారా మళ్ళీ నీతో మాట్లాడ ఉంది రండి అని పిలిపించినారు. సాయిబాబా థియేటర్ సందులో రోజా ఇంటి దగ్గర అమ్మాయి రాగా అమ్మాయిని కారులో ఎక్కించుకొని ప్రమోద్ కుమార్, రోజా మరియు హరీష్ ఈ ముగ్గురు కలిసి అమ్మాయిని మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్కు నిర్మానుష్యంగా ఉన్న ప్లేస్లకు తీసుకెళ్ళి అమ్మాయితోని ఎలాంటి సంబంధం లేదు అని చెప్పని అమ్మాయిని అడగడము, అదేవిధంగా మళ్ళొకసారి మాకు నువ్వు ఈ వీడియోలోనే బయట పెడతావు, మాతో సెక్సువల్ పార్టిసిపేట్ చేయని చెప్పేసి ప్రమోద్ మరియు హరీష్ రోజా ముందే చెప్పడం జరిగింది. రోజా కూడా వారికి సహకరించింది ఆ సమయంలో. తర్వాత అమ్మాయి వినకపోయేసరికల్లా అమ్మాయిని వాళ్ళిద్దరూ కర్రతోని కొట్టడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఈ విషయానికి బయట చెప్తుందనే ఉద్దేశంతో అమ్మాయిని అదే కారులో బలవంతంగా ఎక్కించుకొని అమ్మాయిని బయటికి రాకుండా కారు పెట్టేసి ఒక బాండ్ పేపర్ 50 రూపాయల బాండ్ పేపర్ పైన ఎలాంటి సంబంధం లేదు నాకు రోజాకు అని మా మీదకి ఏదైనా ఫ్యూచర్లో నువ్వేం చేసుకున్నా మాకు ఎలాంటి సంబంధం లేని విషయం దాంట్లో రాయడం జరిగింది. ఈరోజు ఆ 3 నిందితుల్లో 2 నిందితుల్ని ప్రమోద్ కుమార్ మరియు రోజాని మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వారితో విచారణ చేసి వాళ్ళు వాడినటువంటి కారును మరియు వీళ్ళు వాడినటువంటి సెల్ ఫోన్లను అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది.
దాంతోపాటు ఇంకొక హరీష్ అనే వ్యక్తి మాత్రం ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. అతన్ని కూడా త్వరలోనే పట్టుకొని న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఇందులో 50 రూపాయల బాండ్ పేపర్ను కూడా మేము సీజ్ చేసినాము, 2 మొబైల్ను సీజ్ చేసినాము, అదేవిధంగా కారును కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నేర చరిత్ర చూసుకున్నట్లయితే ప్రమోద్ కుమార్కు అతని మీద గతంలో 4 కేసులు నమోదు కాబడి ఉన్నాయి, నేర చరిత్ర కలిగి ఉన్నాడు. కాబట్టి ఇట్లాంటివి ఇక్కడ హుజూర్నగర్ టౌన్లో ఏది సహించలేదు. కాబట్టి వీళ్ళందరినీ చట్టం ముందు హాజరుపరిచి తగు చర్య తీసుకోవాల్సిందిగా పంపడం జరుగుతుంది.